హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి కాలనీలో మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎల్ఆర్ ఇంక్లూస్లో మనకి బడంగపేట్ నాదర్గుల్లో ఉంది. ఎంవిఎస్ఆర్ కాలేజ్కి పక్కనే ఆనుకొని ఉన్న వెంచర్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి G+1+ పెంట్ హౌస్ అనమాట. అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రాపర్టీ ముందు మనకి కంప్లీట్గా 40 feet రోడ్ అండి. చూస్తున్నారు కదా, మంచి సీసీ రోడ్ అనమాట. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎల్ఆర్ ఇంక్లూస్లో ఉంది, నాదర్గుల్ కిందకి వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఒకసారి ఎలివేషన్ చూడడం ఎంత అద్భుతంగా తీసుకున్నారో. మంచి కాలనీలో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ గేట్ చూసుకున్నట్టయితే మనకి 9 feet గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి కంప్లీట్గా గ్రాండ్ తీసుకున్నారు. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా ఈ కాలనీకి అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ తీసుకున్నారండి. చూస్తున్నారా, కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఉంటుంది అనమాట పవర్ సిస్టమ్. అలాగే ఇక్కడ మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి. చూస్తున్నారు కదా, స్పేషియస్ పార్కింగ్, 150 square yards, 30 into 45 dimensionsలో వెస్ట్ ఫేసింగ్ ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. చూస్తున్నారు ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారో. పార్కింగ్లో అయితే మనకి 3 cars పడతాయి అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైటే తీసుకున్నారు. అదేవిధంగా మంచిగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK తీసుకున్నారండి రెంటర్స్ కోసం. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇక్కడ 5000 లీటర్ కెపాసిటీ తోటి సంప్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ తీసుకున్నారండి. ఈశాన్యంలో మంచిగా బోర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చారనమాట. ఒకసారి మనం గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHKనే ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి డోర్స్ చూడండి, కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. సో లోపలికి వచ్చేసి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్, ఫోటో ఫ్రేమ్ అన్ని ప్రొవైడ్ చేశారు. పైన చేస్తే మనకి మంచి ఫాల్ సీలింగ్ అండి, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, టీవీ యూనిట్ తీసుకున్నారు. సో హాల్ నుంచి పక్కకు వచ్చేస్తే మనకి ఎల్ షేప్లో కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. మనకి ట్యాప్ రెజెన్స్ ఇచ్చారు, విండో కానీ. అదేవిధంగా వాల్కి మొత్తం టైల్స్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అనమాట. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా మనకి రెంటర్స్ కోసం గిట్ట ఒక పూజ గది సపరేట్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా డోర్స్ కానీ, మంచిగా వాల్కి టైల్స్, విండో, పైన నీట్గా ఫాల్ సీలింగ్, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం అనమాట. బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. మనకి పై వర్క్ టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా విండో, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో పక్కకు వచ్చేసి మనకి ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బీరో ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి ఫాల్ సీలింగ్. రెంటర్స్ కోసం ఇటు కాంప్రమైజ్ కాకుండా మంచి డోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా లాక్ సిస్టమ్, ప్రతి రూమ్కి మనకి లాక్ సిస్టమ్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి రెంటర్స్ కోసం డిజైన్ చేసిందండి. మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది. పైకి వెళ్ళి చూద్దాము. ఈజీగా మనకి ఇక్కడ 6,000 to 8,000 రెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కకే ఉంది. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి 300 feet స్టెప్స్ తీసుకున్నారు. వీటి గ్రానైట్ తోటి తీసుకున్నారు. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 windows తీసుకున్నారు అనమాట స్టెప్స్ దగ్గర. సో పైకి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారు ఎంత స్పేషియస్గా ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా సింహద్వారం చూడండి ఒకసారి. సింహద్వారం వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. చూస్తున్నారా, చుట్టూ గ్లాసెస్ కానీ ఎంత బాగా తీసుకున్నారో. అదేవిధంగా మనకి రైట్ సైడ్ వచ్చేస్తే మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4 feet గల్లీ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వచ్చేస్తే ఇది హాల్ అండి. మంచి ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి సీనరీ కానీ ఎలాంటివి పెట్టుకోవడానికి మంచి ఇట్లా ఫ్రేమ్ లాగా తీసుకున్నారు అనమాట వుడ్ తోటి. సో పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎదురుగా టీవీ యూనిట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేస్తే మనకి పెద్ద విండో తీసుకున్నారండి. మంచి 6x4 విండో తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అన్ని, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి గల్లి ఒకడానికి ఒక డోర్ ఇటో తీసుకున్నారంట. సో మనం హాల్ చూసాం కదండి. హాల్ నుంచి పక్కకి వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద మనకి మంచి టైల్స్ కానీ, ఇక్కడ యూపీవీసీ విండో, పైన అయితే సపరేట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు డైనింగ్లో. అలాగే మనకి ముందుకు వచ్చేస్తే యూ షేప్లో కిచెన్ తీసుకున్నారు. చూసినా ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్. అదేవిధంగా మంచి విండో కానీ,
వాళ్ళకి మొత్తం మన టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే మన కిచెన్ పక్కకి పూజ గది చూస్తున్నారు కదా, గ్లాసెస్ తోటి ఎంత బాగా తీసుకున్నారు. డిజైన్ చాలా నీట్గా తీసుకున్నారు. అంటే చుట్టూ మనకి మంచిగా ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూడండి. మంచిగా వాళ్ళకి మొత్తం మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు ఓనర్స్ కోసం 2 BHK తీసుకున్నారు. లోపలికి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇది మనకి పై వరకు టైల్స్ తీసుకున్నారు. విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. పక్కకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మంచిగా UVC విండో గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు విత్ ఫోటో ఫ్రేమ్ అనమాట. పక్కకి మనకి బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఒకసారి పైన మంచిగా ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా తీసుకున్నారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మంచిగా పై వరకు టైల్స్ తీసుకున్నారండి. విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్, మంచి గ్రీజర్ ప్రొవిజన్ అన్ని ఇచ్చారు. అలాగే మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అలాగే మనకి లో రూఫ్ ఇట్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కోసం. పక్కకి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా తీసుకున్నారండి. ఇక్కడ అంటే మనకి UPVC విండో గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే లో రూఫ్. ఇటు నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వస్తే మనకి ఇది బాల్కన్ అండి. బాల్కన్ స్పేస్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక్కడ డైరెక్ట్ మనం గేట్ దగ్గరకు వచ్చేసాము. కింద నుంచి చూసుకున్నట్టయితే 40 feet రోడ్డు. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి ఎంత బాగుందో. LR ఎన్క్లూస్లో ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కానీ ఎంత బాగా డిజైన్ చేశారో. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ తీసుకున్నారనమాట. అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈ ప్రాపర్టీకి మనకి ఈజీగా 2 BHKకి 12,000 to 15,000 రెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే MVSR ఇంజనీరింగ్ కాలేజ్ పక్కకే ఉందన్నమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట 3 feet స్టెప్స్ తీసుకున్నారు. పైన మంచి హెడ్ రూఫ్ వచ్చేసి రేకులతో తీసుకున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అనమాట ఇది. ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా తీసుకున్నారు. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అలాంటివి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. వచ్చేసి మనకి పెంట్ హౌస్ అండి. 1 BHK తీసుకున్నారు. సో హాల్కి వచ్చేసాము. హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. హాల్లో మనకి 2 విండోస్ తీసుకున్నారండి. UPVC విండోస్ అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసాం మనకి ఓపెన్ కిచెన్. చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. L షేప్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మనకి చుట్టూ వాల్కి టైల్స్ తీసుకున్నారు. విండో కానీ షెల్ఫ్స్ చూడండి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే మనకి పూజ స్పేస్ ఇచ్చారండి. ఇది మంచి టైల్స్ కానీ అన్ని ఇచ్చారనమాట. సో నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ తీసుకున్నారు ఒకటి. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ మనం బీరువా పెట్టుకోవచ్చు. పక్కనైతే ఇంకో షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి UPVC విండో గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. రెంటర్స్ కోసం గిట్ట ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ మనం బాల్కనీ చూద్దామండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి బాల్కనీ నీట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి బాల్కనీ వెళ్తుంది. చూస్తున్నారు కదా. సో మన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఒకసారి చూడండి అన్ని మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అండి. LR ఎన్క్లూస్లో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. సో మనం ప్రాపర్టీ అన్నీ చూసాము. సో నెక్స్ట్ మనం టెర్రస్ పైకి వెళ్ళి వాటర్ ప్రొవిజన్ ఎట్లుందో చూద్దాం అనమాట. సో పైకి వచ్చేసి ఇది మనకి టెర్రస్ అండి. టెర్రస్లో మనకి వాటర్ ప్రొవిజన్ చూస్తున్నారు. 2 ట్యాంక్స్ ఇస్తున్నారు. ఒకటి బోర్ వాటర్ కోసం, అదేవిధంగా ఇంకోటి మున్సిపల్ వాటర్ కోసం. ఒక్కసారి చుట్టూ కాలనీ చూడండి. LR ఎన్క్లూస్ అండి. మంచి HNDA లేఅవుట్లో మంచి కన్స్ట్రక్షన్స్ చుట్టూ ప్రాపర్టీసే అండి. మంచి కమ్యూనిటీలో ఉంది. మనకి 150 square yards 30 into 45 dimensionsలో వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకి చూస్తున్నారు కదా 40 feet CC రోడ్ ఉన్నాయన్నమాట. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,45 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.